రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్ది సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. RRR తర్వాత గేమ్ చేంజర్ ఫలితం నిరాశపరిచిన నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. విడుదలకు ముందే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవటం, సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ రావటం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతరం. అయితే ఎట్టకేలకు ఇవాళ విడుదలైన పెద్ది సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ఏమంటున్నారు అనే పూర్తి వివరాలు. పెద్ది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. గ్రామంలో పెరిగిన ఓ యువ పహిల్వాన్ జీవితాన్ని, అతడి ఆత్మగౌరవాన్ని, గ్రామ ప్రజల కోసం చేసే పోరాటాన్ని దర్శకుడు ఎమోషనల్ గా చూపించాడు. రెజ్లింగ్ చుట్టూ తిరిగే కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, గ్రామ రాజకీయాలు, వ్యక్తిగత అవమానాలు అన్నీ కలిసి ప్రేక్షకుడిని ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్తాయి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయానికొస్తే, సినిమాలో అతి పెద్ద హైలైట్ ఏమిటంటే రామ్ చరణ్ నటన. పహిల్వాన్ పాత్ర కోసం ఆయన 4 నెలలకు పైగా ప్రత్యేక శిక్షణ తీసుకోవటమే కాకుండా గాయపడిన సమయంలో కూడా షూటింగ్ పూర్తి చేశారని దర్శకుడు ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో చరణ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. దీనికి తోడు సంగీత దర్శకుడు AR రెహమాన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచాయి. గ్రామీణ నేపథ్యాన్ని అద్భుతంగా చూపించిన సినిమాటోగ్రఫీ, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రెజ్లింగ్ ఎపిసోడ్స్, మాస్ యాక్షన్ బ్లాక్స్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో వస్తున్న తొలి స్పందనల ప్రకారం పెద్దిని చాలా మంది వాచబుల్ ఎంటర్టైనర్ గా అభివర్ణిస్తున్నారు. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినా ఎమోషన్స్, రామ్ చరణ్ నటన, రెహమాన్ సంగీతం సినిమాను నిలబెట్టాయని అంటున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పొచ్చు. ఇక రిలీజ్ కి ముందు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీమియర్ షోకు ఉపాసన కొనిదెల హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, అభిమానులతో కనిపించిన వీడియోలో సినిమా పూర్తయ్యాక అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేయటం, చరణ్ నటనకు వచ్చిన స్పందనను ఆస్వాదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ప్రీమియర్ సందర్భంగా థియేటర్లో అభిమానుల సందడి కూడా భారీగా కనిపించింది. ఇక ఉపాసన కొనిదెల అయితే తన భర్త రామ్ చరణ్ యాక్టింగ్ ను చూస్తూ తెగ ఎంజాయ్ చేసిందనే చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా పెద్ది పూర్తి స్థాయి క్లాస్ సినిమా కాకపోయినా మాస్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తొలి స్పందనలు చెబుతున్నాయి. రామ్ చరణ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే పాత్రగా పెద్ది సినిమా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమోషన్స్, యాక్షన్, గ్రామీణ వాతావరణం, రెహమాన్ సంగీతం కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చని అందరూ అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్ది సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. RRR తర్వాత గేమ్ చేంజర్ ఫలితం నిరాశపరిచిన నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. విడుదలకు ముందే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవటం, సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ రావటం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతరం. అయితే ఎట్టకేలకు ఇవాళ విడుదలైన పెద్ది సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ఏమంటున్నారు అనే పూర్తి వివరాలు. పెద్ది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. గ్రామంలో పెరిగిన ఓ యువ పహిల్వాన్ జీవితాన్ని, అతడి ఆత్మగౌరవాన్ని, గ్రామ ప్రజల కోసం చేసే పోరాటాన్ని దర్శకుడు ఎమోషనల్ గా చూపించాడు. రెజ్లింగ్ చుట్టూ తిరిగే కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, గ్రామ రాజకీయాలు, వ్యక్తిగత అవమానాలు అన్నీ కలిసి ప్రేక్షకుడిని ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్తాయి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయానికొస్తే, సినిమాలో అతి పెద్ద హైలైట్ ఏమిటంటే రామ్ చరణ్ నటన. పహిల్వాన్ పాత్ర కోసం ఆయన 4 నెలలకు పైగా ప్రత్యేక శిక్షణ తీసుకోవటమే కాకుండా గాయపడిన సమయంలో కూడా షూటింగ్ పూర్తి చేశారని దర్శకుడు ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో చరణ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. దీనికి తోడు సంగీత దర్శకుడు AR రెహమాన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచాయి. గ్రామీణ నేపథ్యాన్ని అద్భుతంగా చూపించిన సినిమాటోగ్రఫీ, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రెజ్లింగ్ ఎపిసోడ్స్, మాస్ యాక్షన్ బ్లాక్స్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో వస్తున్న తొలి స్పందనల ప్రకారం పెద్దిని చాలా మంది వాచబుల్ ఎంటర్టైనర్ గా అభివర్ణిస్తున్నారు. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినా
ఎమోషన్స్, రామ్ చరణ్ నటన, రెహమాన్ సంగీతం సినిమాను నిలబెట్టాయని అంటున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పొచ్చు. ఇక రిలీజ్ కి ముందు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీమియర్ షోకు ఉపాసన కొనిదెల హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, అభిమానులతో కనిపించిన వీడియోలో సినిమా పూర్తయ్యాక అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేయటం, చరణ్ నటనకు వచ్చిన స్పందనను ఆస్వాదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ప్రీమియర్ సందర్భంగా థియేటర్లో అభిమానుల సందడి కూడా భారీగా కనిపించింది. ఇక ఉపాసన కొనిదెల అయితే తన భర్త రామ్ చరణ్ యాక్టింగ్ ను చూస్తూ తెగ ఎంజాయ్ చేసిందనే చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా పెద్ది పూర్తి స్థాయి క్లాస్ సినిమా కాకపోయినా మాస్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తొలి స్పందనలు చెబుతున్నాయి. రామ్ చరణ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే పాత్రగా పెద్ది సినిమా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమోషన్స్, యాక్షన్, గ్రామీణ వాతావరణం, రెహమాన్ సంగీతం కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చని అందరూ అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్ది సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. RRR తర్వాత గేమ్ చేంజర్ ఫలితం నిరాశపరిచిన నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. విడుదలకు ముందే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవటం, సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ రావటం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతరం. అయితే ఎట్టకేలకు ఇవాళ విడుదలైన పెద్ది సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ఏమంటున్నారు అనే పూర్తి వివరాలు. పెద్ది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. గ్రామంలో పెరిగిన ఓ యువ పహిల్వాన్ జీవితాన్ని, అతడి ఆత్మగౌరవాన్ని, గ్రామ ప్రజల కోసం చేసే పోరాటాన్ని దర్శకుడు ఎమోషనల్ గా చూపించాడు. రెజ్లింగ్ చుట్టూ తిరిగే కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, గ్రామ రాజకీయాలు, వ్యక్తిగత అవమానాలు అన్నీ కలిసి ప్రేక్షకుడిని ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్తాయి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయానికొస్తే, సినిమాలో అతి పెద్ద హైలైట్ ఏమిటంటే రామ్ చరణ్ నటన. పహిల్వాన్ పాత్ర కోసం ఆయన 4 నెలలకు పైగా ప్రత్యేక శిక్షణ తీసుకోవటమే కాకుండా గాయపడిన సమయంలో కూడా షూటింగ్ పూర్తి చేశారని దర్శకుడు ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో చరణ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. దీనికి తోడు సంగీత దర్శకుడు AR రెహమాన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచాయి. గ్రామీణ నేపథ్యాన్ని అద్భుతంగా చూపించిన సినిమాటోగ్రఫీ, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రెజ్లింగ్ ఎపిసోడ్స్, మాస్ యాక్షన్ బ్లాక్స్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో వస్తున్న తొలి స్పందనల ప్రకారం పెద్దిని చాలా మంది వాచబుల్ ఎంటర్టైనర్ గా అభివర్ణిస్తున్నారు. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినా ఎమోషన్స్, రామ్ చరణ్ నటన, రెహమాన్ సంగీతం సినిమాను నిలబెట్టాయని అంటున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పొచ్చు. ఇక రిలీజ్ కి ముందు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీమియర్ షోకు ఉపాసన కొనిదెల హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, అభిమానులతో కనిపించిన వీడియోలో సినిమా పూర్తయ్యాక అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేయటం, చరణ్ నటనకు వచ్చిన స్పందనను ఆస్వాదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ప్రీమియర్ సందర్భంగా థియేటర్లో అభిమానుల సందడి కూడా భారీగా కనిపించింది. ఇక ఉపాసన కొనిదెల అయితే తన భర్త రామ్ చరణ్ యాక్టింగ్ ను చూస్తూ తెగ ఎంజాయ్ చేసిందనే చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా పెద్ది పూర్తి స్థాయి క్లాస్ సినిమా కాకపోయినా మాస్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తొలి స్పందనలు చెబుతున్నాయి. రామ్ చరణ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే పాత్రగా పెద్ది సినిమా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమోషన్స్, యాక్షన్, గ్రామీణ వాతావరణం, రెహమాన్ సంగీతం కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చని అందరూ అభిప్రాయపడుతున్నారు.